హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో ఇర్రేషనల్ నెంబర్ అని ఎలా ప్రూవ్ చేయాలా ఒక క్వశ్చన్. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలంట. ఎలా ప్రూవ్ చేయగలం అనేది ఈ క్లాస్లో మీరు చూద్దాం. √2 కానీ ఇలా రూట్లలో ఉండే వాల్యూస్ రాని వాటన్నిటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని మనం అంటాం. కానీ దాన్ని ప్రూవ్ చేసి మనం ఈ √2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. p/q ఫామ్లో రాయలేకపోతే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. డైరెక్ట్గా మనం ప్రూవ్ చేయలేనప్పుడు వేరే మెథడ్లో ప్రూవ్ చేయొచ్చు. ఆ మెథడ్ ఏమంటారంటే కాంట్రాడిక్షన్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ అంటాం. కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్లో ఏం చేస్తామంటే మనం దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఇండైరెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇచ్చిన దానికి ఆపోజిట్ తీసుకొని చేయాలి. ఇచ్చిన దానికి ఆపోజిట్ అంటే ఏమి? √2 ఏమని ప్రూవ్ చేయమన్నాడు? ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు. మనం ఏం చేస్తామంటే అది రేషనల్ అని తీసుకొని ప్రాసెస్ అంతా చేసి లాస్ట్కు ఇది రేషనల్ కాదు, తప్పు వచ్చిన ఆన్సర్ అని ఇది ఇర్రేషనలే కరెక్ట్ అని చేయడాన్ని మనం ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ అంటాం. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. ఆపోజిట్గా తీసుకొని చేయడం. ఆపోజిట్గా తీసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ అంతా కరెక్ట్ చేసి చివరిగా ఆన్సర్ తప్పు వస్తే మనం అనుకునేది తప్పని, కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్ కరెక్ట్ అని అప్పుడు ప్రూఫ్ రాస్తాం. ఆ విధంగా చేసే మెథడ్. ఏం చేద్దామంటే √2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి నేనేం తీసుకుంటానంటే √2 రేషనల్ అని తీసుకుంటాను. Let us assume that √2 is a rational number. √2 ను నేనేమనుకుంటున్నా? రేషనల్ నంబర్ అనుకుంటున్నా. రేషనల్ నంబర్ అంటూనే మైండ్కి వచ్చేది ఏమంటే p/q ఫామ్ లో రాయడం. మనం చూసాం ముందే రేషనల్ నంబర్స్ ఎలా ఉంటాయంటే p/q ఫామ్ లో ఉంటాయి. కాబట్టి లెట్ √2 is equal to p/q ఫామ్ లో pq అయినా రాసుకోవచ్చు, ab లైన్ రాసుకోవచ్చు. a/b ఆర్ p/q ఫామ్ లో రాసాం. వేర్ a అండ్ b ఆర్ కోప్రైమ్స్. డెఫినేషన్ లో చెప్పాను ఈ రెండు ఇంకా క్యాన్సిల్ పోయేది కాదు, కామన్ ఏమి ఉండదు. అలా రాసుకుంటే వాటిని మనం ఏమంటాం? రేషనల్ నంబర్ p/q ఫామ్ అంటే a/b ఫామ్ లో ఉండాలి. ab ఇంకా దేంతో క్యాన్సిల్ పోకూడదు, కోప్రైమ్స్ అయి ఉండాలి. అంటే HCF 1 అయి ఉండాలి, కామన్ ఫ్యాక్టరే ఉండకూడదు. దీనికి సేమ్ ఫ్యాక్టర్ ఉండకుండా ఉంటేనే వాటిని ఏమంటాం మనం? కోప్రైమ్స్ అంటాం. అలా ఉండే p/q ఫామ్ a/b ఫామ్ నే మనం రేషనల్ నంబర్ అని పిలుస్తాం. ఇది ఇర్రేషనల్ అయినా కూడా మనం రేషనల్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది రేషనల్ అనుకొని చేద్దాం. ఇప్పుడు b ఇటు సైడ్ తెచ్చుకుందాం. b √2 is equal to a. రూట్ పోవాలంటే ఏం చేస్తాము? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేస్తే b √2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ అవుతుంది. b ను స్క్వేర్ చేస్తే b స్క్వేర్, √2 ను స్క్వేర్ చేస్తే 2 ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్. b ను స్క్వేర్ చేస్తే b స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 ఉంటుంది, పక్కన a స్క్వేర్. దీని మీనింగ్ ఏమంటే a స్క్వేర్ అనేది 2 టేబుల్ తో పోతుంది. 2 ఇంటూ సంథింగ్ రాసామంటే మీనింగ్ ఏమని? a స్క్వేర్ అనే నంబర్ ఇప్పుడు ఇలా రాసా అనుకోండి, 2 3s are 6 కదా, 2 3s are 6 అంటే మీనింగ్ ఏమంటే 2 తో 6 అనే నంబర్ పోతుంది. 2 తో a స్క్వేర్ అనే నంబర్ పోతుంది. 2 తో 6 అనే నంబర్ క్యాన్సిల్ అవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది అని రాసుకోవచ్చు. కాబట్టి 2 is a ఫ్యాక్టర్ ఆఫ్ a స్క్వేర్. 2 అనేది a స్క్వేర్ ను డివైడ్ చేస్తుంది అని మీనింగ్. సో 2 ఫ్యాక్టర్ అయితే 2 is a ఫ్యాక్టర్ ఆఫ్ a కూడా చెప్పొచ్చు. 2 అనేది a స్క్వేర్ ను డివైడ్ చేస్తే 2 అనేది a ను కూడా డివైడ్ చేస్తుంది. కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 అనేది 4 స్క్వేర్ ను డివైడ్ చేస్తే 4 4s are 16. 16 2 తో పోతే 4 అనేది కూడా 2 తో పోతుంది. చెక్ చేసుకోండి వాళ్ళని. ఒక నంబర్ స్క్వేర్ 2 తో పోతే ఆ నంబర్ స్క్వేర్ లేకపోయినా కూడా 2 తో పోతుంది ఖచ్చితంగా. 4 4s are 16 అనేది 2 తో పోతే 4 అనేది కూడా 2 తో పోతుంది. అంటే ఈ 4 బదులు ఏ రాస్తుంటే 2 అనేది a స్క్వేర్ ను డివైడ్ చేస్తే 2 అనేది దేన్ని డివైడ్ చేస్తుంది? a ను కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి 2 is a factor of a స్క్వేర్ అయితే 2 is a factor of a కూడా అవుతుంది. ఫ్యాక్టర్ రాసుకోవచ్చు లేదా డివైజర్. 2 is a divisor of a స్క్వేర్, 2 is a divisor of a. కాబట్టి లేదా 2 divides a స్క్వేర్, 2 divides a. 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది a కి. కాబట్టి a కి 2 అనేది ఫ్యాక్టర్ అంటే లెట్ ఏమనుకున్నామంటే a కి 2 అనేది ఒక ఫ్యాక్టర్, 2 ఇంటూ సమ్ నంబర్ అనుకున్నాం.
ఏ వచ్చేసి 2 తో పోతుంది, ఆ నంబర్ ఏదో తెలియదు, ఏమనుకుందాము సి అనుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకుందాము 2c తీసుకొని ఇక్కడ తెచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏ అనే దానికి 2 అనేది ఒక ఫ్యాక్టర్ కాబట్టి 2 ఇంటూ సంథింగ్ మల్టిపుల్ ఉంటుంది, అంటే ఏ ఈజ్ ఈక్వల్ 2c తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ 2b², ఫస్ట్ ఈక్వేషన్ చూడండి ఇక్కడ 2b² ఇజ్ ఈక్వల్ టు a², ఏ ఏమనుకున్నాము 2c. 2b² is equal to a², a అంటే 2c whole square. So 2b² is equal to 2 2s are 4c². ఇక్కడ ఇంటూ 2 అటు సైడ్ పంపించేస్తాం, 4c² ఇంటూ 2 బై 2 అవుతుంది, 2 1s are 2 2s are క్యాన్సిల్ పోతే b² is equal to ఏమొచ్చింది 2c². దీని నుంచి ఏమర్థం అవుతుందంటే 2 ఇంటూ సంథింగ్ చేస్తుంటే b² వస్తుందంటే దాని మీనింగ్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2 అనేది b² ఒక ఫ్యాక్టర్ అయినప్పుడు అప్పుడు ఏం చెప్పొచ్చు మనం 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b² నే డివైడ్ చేస్తే b ని కూడా డివైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b, సో దట్ ఇంప్లైస్ 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. 2 అనేది a కు ఫ్యాక్టర్ అయింది, 2 అనేది b కు ఫ్యాక్టర్ అయింది. దాని మీనింగ్ ఏమంటే 2 అనేది a కు ఫ్యాక్టర్, b కు ఫ్యాక్టర్, రెండింటికి ఫ్యాక్టర్ కాబట్టి అది ఏం ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్. 2 అనేది a b కి కామన్ ఫ్యాక్టర్. కానీ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు ఇక్కడ, ఎందుకు కోప్రైమ్స్ కదా, కోప్రైమ్స్ అనేప్పుడు a కి b కి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. దిస్ ఈజ్ ఏ కాంట్రాడిక్షన్, మనకు రాంగ్ వచ్చింది. Because a and b are co-primes. a and b co-primes అని తీసుకున్నాం, ఇంకా కామన్ గా ఫ్యాక్టర్ ఉండకూడదు, క్యాన్సర్ పోకూడదు, ఇది కామన్ ఫ్యాక్టర్ రాకూడదు, కానీ కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. దిస్ ఈజ్ ఎ కాంట్రాడిక్షన్, మనం అనుకున్న దానికి రివర్స్ వచ్చింది, తప్పు వచ్చింది. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, మన అసంప్షన్ మనం అనుకునేది తప్పు. therefore √2 is an irrational number. కాబట్టి అది రేషనల్ నంబర్ కాదు, ఏం నంబర్ అవుతుంది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. చాలా సింపుల్ చూడండి, ఏమైనా చేసామో మ్యాథమెటికల్ ప్రాసెస్ చాలా సింపుల్. √2 అనేది ఇర్రేషనల్ ప్రూవ్ చేయడానికి నేను ఏం తీసుకున్నా రేషనల్ అని తీసుకున్నా, రేషనల్ p/q ఫామ్ లో ఉంటుంది కాబట్టి a/b ఫామ్ లో రాసుకున్నాను. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, కోప్రైమ్స్ అయి ఉండాలి. ఏం చేశానంటే క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. దాని నుంచి నాకు ఏం తెలిసిందంటే 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అని తెలిసింది a² కు. a² కు 2 ఫ్యాక్టర్ అయితే a కూడా 2 ఫ్యాక్టర్ అని రాసుకున్నాము, ఎందుకంటే స్క్వేర్ ని డివైడ్ చేసినప్పుడు నంబర్ ను కూడా డివైడ్ చేస్తుంది. తర్వాత a అనేది 2 తో పోతుంది కాబట్టి 2c అని రాసుకున్నాను, 2 ఇంటూ సమ్ మల్టిపుల్ అని. ఈ 2c తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే b² కూడా 2 తో పోతుంది అని తెలిసింది, అంటే b కూడా 2 తో పోతుంది. అప్పుడు a b రెండు కూడా 2 టేబుల్ తో పోతున్నాయంటే 2 అనేది కామన్ ఫ్యాక్టర్ a b కి కామన్ ఫ్యాక్టర్ ఉందంటే మనం అనుకునే కోప్రైమ్ అనేది ఇప్పుడు మిస్టేక్ అయిపోయింది. కోప్రైమ్ కాదు అంటే మనం అనుకునేదంతా రాంగ్. ఇప్పుడు √2 అనేది మనం రేషనల్ నంబర్ అనుకునే వాడు అది మిస్టేక్, అది ఇర్రేషనల్ నంబర్ అని రాశారు. ఇప్పుడు చేసిన ప్రాబ్లం లాంటిదే, √2 అనేది ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేశాం కదా. మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఉండేది √3 ఇస్ అన్ ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేసేది ఉంది, అది మీరు చేయండి. ప్రూవ్ దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఇంకో క్వశ్చన్ నేను చేస్తాను. ఇక్కడ వచ్చేసి రెండు కలిపి ఉండాలి, √2 ప్లస్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. ఏం చేస్తాం జనరల్ గా మనం, లెట్ us assume that √2 plus √3 is a rational number. సో ఏం నంబర్ అనుకుందాం మనం, రేషనల్ నంబర్ అని తీసుకుందాం. సో లెట్ రేషనల్ నంబర్ అంటే √2 plus √3 is equal to ఏ ఫామ్ లో ఉండాలి, p/q ఫామ్ లో ఉండాలి, వేర్ a and b are ఏం కావాలి సేమ్ మోడల్, ఇంకా కోప్రైమ్స్. √2 plus √3 is equal to p/q ఫామ్ లో a/b ఫామ్ లో రాసుకుందాం. ఇందులోంచి √2 ఒకటి ఇక్కడ పెట్టుకొని మిగతా అటు సైడ్ పంపిస్తాను. a/b ప్లస్ √3 ఏమవుతుంది, ఈ ప్లస్ ఉండే √3 మైనస్ √3 అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రూట్ పోవడానికి
సో స్క్వేర్ చేస్తే ఇక్కడ √2 స్క్వేర్ చేయాలి, అటుపక్క a/b మైనస్ √3ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a స్క్వేర్ అంటే a/b హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. 2 ఇది a అంటే ఇక్కడ ఉండేది b. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా రాస్తుంది. ఇటు పక్క 2 ఉంది, హోల్ స్క్వేర్ చేస్తే a స్క్వేర్ బై b స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 3 మైనస్ 2 ఇంటూ √3 2√3 a/b 2√3 a/b. ఇలా అర్థమైంది కదా ఇంతవరకు. √2 ప్లస్ √3 అనేది రేషనల్ నెంబర్ అనుకున్నాం అంటే a/b ఫామ్ లో ఉండాలి. అందులోంచి ప్లస్ √3 అటు సైడ్ పంపిస్తే మైనస్ √3 అయింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వెళ్ళిపోయింది. ఇటు పక్క మాత్రం a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం వచ్చింది. దాన్ని హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే a స్క్వేర్ బై b స్క్వేర్ 3 2√3 బై a/b వచ్చింది. ఇప్పుడు నంబర్స్ అన్ని ఒక పక్కకు పంపించుకున్నాం కాబట్టి a స్క్వేర్ బై b స్క్వేర్ ఇది ఇక్కడ పెట్టుకొని మిగతా నంబర్స్ ఒక పక్కకు పంపించుకోండి. లెఫ్ట్ సైడ్ ఏముంది 2, ఇక్కడ 2 ఉంది. ఈ ప్లస్ 2 కావాలంటే అటు సైడ్ పంపించుకుందాం, మైనస్ ఈ పక్క తెచ్చుకుందాం. సో మైనస్ 2√3 ఇటు సైడ్ వస్తే ప్లస్ 2√3 a/b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉన్నది ఇటు సైడ్ వస్తే ప్లస్ 2√3 a/b ఈజ్ ఈక్వల్ టు ఇది అటు సైడ్ పంపిస్తాం a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 3 ఈ ప్లస్ 2 అటు సైడ్ పోతే మైనస్ 2. సో 2√3 a/b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ 3 లోంచి 2 పోతే 1. సో 3 మైనస్ 2 1. ఇక 2√3 a/b ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేసుకుంటే b స్క్వేర్ పైన a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 సార్ ఎల్సిఎం చేస్తున్నాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 సార్ b స్క్వేర్ బై b స్క్వేర్. ఇదంతా √3 ఒకటి ఇక్కడ పెట్టి మిగతా అటు సైడ్ పంపిస్తాం. ఇక్కడ √3 మాత్రం ఇక్కడ పెట్టేసి మిగతా అంతా అటు సైడ్ పంపిస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై b స్క్వేర్ ఇంటూ ఇటు పక్క ఉండేది అటు పక్క పంపించాను. √3 మాత్రం ఇక్కడ పెట్టాను. 2 ఇంటూ a 2a పైన ఉండే 2a కిందికి పోతుంది బై 2a, కింద డినామినేటర్ లో ఉండే b పైకి వెళ్ళిపోతుంది. 2a బై b ఉంది ఇక్కడ, √3 పక్కన పెట్టేస్తే 2a బై b. ఈ 2a బై b అటు సైడ్ పోతే 2a బై b b బై 2a అవుతుంది రివర్స్ లో. ఒక b క్యాన్సిల్ చేయండి. సో √3 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ డివైడెడ్ బై 2ab. ఇప్పుడు దీన్ని గమనించండి. √3 అనేది ఏంది, √2 అనేది ఇర్రేషనల్, √3 అనేది ఇర్రేషనల్. కానీ ఇర్రేషనల్ నంబర్ p/q ఫామ్ లోకి వచ్చింది. ఇక్కడ ఎక్కడ రూట్లు లేవు నంబర్స్, ఒక ఇర్రేషనల్ నంబరు p/q ఫామ్ లోకి వచ్చింది. కాబట్టి దిస్ ఈస్ a contradiction, is a rational. p/q ఫామ్ లోకి వచ్చిందంటే రేషనల్ నంబర్, బట్ దిస్ ఈస్ ఏ కాంట్రాడిక్షన్. √3 అనేది రేషనల్ నంబరా కాదు, దిస్ ఈస్ ఏ కాంట్రాడిక్షన్. √3 is not a rational number, therefore our assumption is wrong. Our assumption is wrong, therefore √2 plus √3 is an irrational number. √2 plus √3 ఏమవుతుంది, మనం రేషనల్ అని తీసుకున్నాము. √3కి వచ్చేసి p/q ఫామ్ లోకి వచ్చేసింది, అది రేషనల్ నంబర్ అయిపోయింది. రేషనల్ నంబర్ అంటే మనం తీసుకునేది తప్పు అయిపోయింది. ఇప్పుడు ఇది కాంట్రాడిక్షన్. మనం తీసుకునే దానికి √3 అనేది రేషనల్ నంబరే కాదు, ఇర్రేషనల్ అవుతుంది. సో ఏం చేస్తున్నాం, అవర్ అజంప్షన్ ఇస్ రాంగ్ అని రాసేసి రాంగ్ అని రాసి ఏం చేస్తున్నాము, √2 plus √3 నేను రేషనల్ అనుకున్నా, అది రాంగ్, ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నంబర్ అని చెప్తున్నాం. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్ అని ఇదే విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ √2 లేదనుకోండి,
ఇంకా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. +2 అటు సైడ్ పోతే √3కి రూట్ లేదనుకోండి, +√3 కాకుండా మైనస్ ఊరికే 3 అవుతుంది, √3 లేకుండా. రూట్ లేకుండా ఇక్కడే అయిపోతుంది ప్రాబ్లం అంతా. కాబట్టి సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్సర్సైజ్లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో అన్ని ఇట్లాంటివి ఉన్నాయి. వీటిని చూసి ఇదే మోడల్లో ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా సాల్వ్ చేయండి. లాస్ట్ మనకు కాంట్రడిక్షన్ వస్తుంది ప్రతి దాంట్లో, కాబట్టి ఆర్ అజంప్షన్ ఇస్ రాంగ్ అని రాసి చేసేయండి.